ఆ స్తోత్రం రోజు పైకి చెప్పాలి. అందుకే ఆ స్తోత్రం గురించి అంత గొప్పగా చెప్తారు ఇప్పటికీ పెద్దలు. సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్ష ఫాలచంద్రో గజాననః వక్రతుండ శూర్పకర్ణో హేరంబ స్కందపూర్వజః షోడశైతాని నామాని పఠేత్ శృణుయాదపి. నువ్వన్నా చదువు, శృణుయాదపి కనీసం విను. విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. దేనికైనా సరే ఇది చదవవలసిందే. ప్రవేశే నిర్గమే తథా, అసలు రహస్యం అంతా అక్కడ పెట్టారు. లోపలికి వచ్చినా బయటికి వెళ్ళినా, ఏ లోపలికి వచ్చే బయటికి వెళ్ళడం అసలు అది పెద్ద విశేషం ఆ స్తోత్రంలో. ఈ 16 నామములను మాత్రం నువ్వు చెప్పి తీరాలి. ఒకవేళ నువ్వు చెప్పడం చేత కాకపోతే ఇంట్లో ఎవరైనా పైకి చదివితే విను. వినకుండా కార్యాలు ప్రారంభం చెయ్యవద్దు, ఒక రోజు పని మొదలు పెట్టవద్దు అని పెద్దలు చెప్తూ ఉంటారు. 16 నామముల మీద ఆయన తత్వం నడుస్తుంది. ఒక్క శ్రీకాళహస్తి క్షేత్రానికి మాత్రం ఒక విశేషం ఉంది. ఇక్కడ విఘ్నేశ్వరుడు అగస్త్యుని యొక్క పూజకు సంతసించి ఒక విశేషాన్ని ప్రకటించాడు. 16లో 4వ వంతు ఈ క్షేత్రంలో ప్రవేశించి పాతాళ గణపతి దగ్గరికి వచ్చి చెప్తే చాలు. 4 నామములు పలకాలి. ఇక్కడ గణపతి దగ్గరికి వెళ్ళి అథవా వెళ్ళి అక్కడ నిలబడి చెప్పి బయటికి వస్తుంటే వెనకాతల చాలామంది ఉండిపోతారు కదండి అనుకుంటే మెట్లు దిగక ముందే నిలబడి 4 నామములు చెప్పాలి. ఏమని చెప్పాలి అంటే గజాననారి అంటే ఏనుగు ముఖము కలిగినటువంటి అసురుడు, రాక్షసునికి శత్రువైనటువంటి వాడు. గజానన అంటే ఏనుగు ముఖం ఉన్నవాడు, అరి అంటే శత్రువు. గజాననారి ఏనుగు ముఖము కలిగినటువంటి రాక్షసునకు శత్రువైనటువంటి వాడా. అలాగే అగస్త్యుని చేత స్తోత్రము చెయ్యబడినటువంటి వాడా. కనీసం నామంగా అక్కర్లా, ఇలా చెప్పినా చాలు. 3వది పరమ భాగవతోత్తములైన వారు ఎవరుంటారో వాళ్ళ యొక్క ఈప్సితములను నెరవేర్చేటటువంటి లక్షణము కలిగినటువంటి వాడా. ఈ 3 నామములు చెప్తూ ఆయన యొక్క రూపం గురించి, ఆయన వచ్చిన ప్రదేశం గురించి చెప్పేటప్పుడు పాతాళ వివర స్థాననే నమః, పాతాళ వివరమునందు లేదా భూవివర స్థాననే నమః, భూవివర నివాసాయ నమః. భూవివరము అంటే లోపలికి వెళ్ళినప్పుడు ఉండేటటువంటి ప్రాంతం, అక్కడ ఉన్నవాడా. ఈ 4 నామములు చెప్పాలి. ఈ 4 నామములు కనీసం దేవాలయం దగ్గర ఓ బోర్డు అన్నా ఉండాలి తెలియని వాళ్ళ కోసం. ఉంటే వెళ్ళేటటువంటి వాళ్ళ 4 నామములు చెప్పి మెట్లు దిగి విఘ్నేశ్వరుణ్ణి స్తోత్రం చేస్తారు, ఒక నమస్కారం చేస్తారు. అంటే 16 నామములు చెప్తే ఇచ్చేటటువంటి ఫలితం ఇక్కడికొచ్చి 4 నామములు చెప్తే నేను కాపాడతానని ప్రతిజ్ఞ చేశాడు. అందుకే అగస్త్యుణ్ణి అనుగ్రహించి నీకు స్ఫురణలో లేదు, మరిచిపోయావు. ఇంతటి మహానుభావుడివి కూడా. బ్రహ్మగిరి అని దగ్గరిలో ఒక పర్వతం ఉంది. నువ్వు ఆ పర్వతం మీద తపస్సు చేసి అద్భుతమైనటువంటి నదిని ప్రవహింపచేస్తావు. దిగ్విజయమస్తు, నీకు ఏ విధమైన విఘ్నం కలగదు, బయలుదేరమన్నాడు. బ్రహ్మగిరి మీదకి వెళ్ళి అగస్త్య మహర్షి తపస్సు చేశారు. శంకరుడు బ్రహ్మగారి ద్వారా కబురు చేస్తే పరమశివుని యొక్క జటాజూటంలో ఉండేటటువంటి గంగా నది సువర్ణముఖరి అన్న పేరుతో ప్రవహించింది. ఎందుకు ప్రవహించాలి ఆ పేరుతో అంటే సువర్ణం అంటే బంగారం. బంగారానికి 2 రకములైన లక్షణాలు ఉంటాయి. భగవంతుడికి ఏ లక్షణం ఉంటుందో బంగారానికి ఆ లక్షణం ఉంటుంది. భగవంతుడు చూడండి, ఘోర రూపం ఆయనదే, అఘోర రూపం ఆయనదే. సనాతన ధర్మంలో బాధలు పెట్టడానికి భయపెట్టడానికి ఒకడు, భయాన్ని తీసేసి రక్షించడానికి ఒకడు ఉండరు. భగవంతుడే భయపెడతాడు, భగవంతుడే రక్షిస్తాడు. 2 ఆయనే చేస్తాడు. చేసిన పాపానికి ఫలితం ఇస్తున్నాడు అనుకోండి, భయపెడతాడు. అందుకే విష్ణు సహస్రనామ స్తోత్రంలో భయకృత్ భయనాశన, భయపెట్టేవాడా భయమును పోగొట్టేవాడా 2 ఆయనే. మన పాపమునకు ఫలితం ఇచ్చినప్పుడు భయపెడతాడు. అందుకు కదా రుద్రాధ్యాయంతో అభిషేకం చేస్తుంటే నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతతే నమః అని మొదలు పెడతారు. నీ చేతిలో ఉన్న ధనస్సుకి నమస్కారం, ఆ చేతులకి నమస్కారం. రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః, నీ మన్యువుకు ఒక నమస్కారం. పిల్లలం ఏదో తెలియక తప్పు చేశాం, ఆ ధనస్సు ఏమిటి పక్కన పెట్టేసి, ఆ చెయ్యి ఏమిటి అలా వద్దు, ఇలా అనుగ్రహంగా పెట్టు అని ఆయన్ని ఉభయతర నమస్కారములతో రుద్రాధ్యాయం నడుస్తుంది. అంటే దానిలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి అంటే పరమశివుణ్ణి
స్తోత్రం చేసి ఆయన యొక్క అనుగ్రహాన్ని పొంది ఘోర రూపాన్ని ఉపసంహారం చేయిస్తారు. పాపములకు ఫలితమని ఇవ్వకు, మేము తట్టుకోలేము, తెలియక చేశాం, మన్నించమని అడుగుతారు. అలా ఇక్కడికి వచ్చేటప్పటికి విశేషం ఏమవుతుంది అంటే, ఈ క్షేత్రం దగ్గరికి వచ్చేటప్పటికి ఇక్కడ పరమశివుడు ఘోర అఘోర రూపములు రెండిటికీ కూడా ఆయన స్థానమైన పంచబ్రహ్మమంత్ర పఠనంలో ఇప్పటికే అఘోరేభ్యో దఘోరేభ్యో ఘోర ఘోరతరేభ్య అని చెప్తున్నాం కదా. అన్ని విశేషణములు ఉన్నవాడైనప్పటికీ కూడా ఈ క్షేత్రం దగ్గరికి వచ్చేటప్పటికి పరమ ప్రసన్నమూర్తి అయి ఎంత కింది స్థాయిలో అనుగ్రహాన్ని వర్షిస్తాడంటే, వైదికమైనటువంటి ధర్మము తప్పదు, వైదిక ధర్మము తప్పకుండా తన అనుగ్రహ వర్షము చేత ఊహించలేనటువంటివి ఇస్తాడు. అందుకే ఏదో ఇక్కడ అనుకున్నంత తేలిక విషయాలేం జరగలేదు, చాలా అద్భుతమైన విషయాలు జరిగాయి. అందుకే శ్రీకాళహస్తిలో ఎప్పుడైనా ఒక విశేషం జరిగితే దేవతలందరూ వస్తారు. నేను మీతో ఒక మాట చెప్పాలి అంటే, ఎక్కడైనా గిరి ప్రదక్షిణం చేశారనుకోండి, గిరి ప్రదక్షిణం చేస్తే దాన్ని గిరి ప్రదక్షిణ క్షేత్రం అని పిలుస్తారు. ఎందుకంటే కొండ స్థూల శివుడు అని గుర్తు. కొండ స్థూల శివుడుగా ఉన్నాడని ప్రమాణం ఉంటేనే గిరి ప్రదక్షిణం, అంతేగాని కొండకి దారి ఉందని చేయకూడదు. ఆ కొండ స్థూల శివుడని ప్రమాణం